ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాటలు బాగా అర్థం చేసుకున్నారండి? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిలో ఉంటారో వారంట శరీర విషయంలో చనిపోయిన వారిగా ఉంటారు, కానీ ఆత్మ విషయంలో అయితే వారు జీవం కలిగి జీవిస్తారు, నిత్య జీవం కలిగి జీవిస్తారు. కాబట్టి నీతి విషయమై జీవము కలిగి ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో మీరు శరీర విషయంలో చనిపోయిన వారిగా ఉన్నారా? శరీర కార్యాల్లో సిలువ వేయబడ్డారా? ఇంకా యేసునందే ఉన్నాను, క్రీస్తునందే ఉన్నాను, కానీ ఈ శరీర కార్యాలు నా జీవితంలో ఉన్నాయి అంటారా? బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం సిలువ వేయబడి ఉన్నాం. ఎవరైతే 24వ వచనం చూడండి, ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులైతే శరీరంతోనూ దురాశలతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఇంకా శరీర కార్యాలు ఉన్నాయి, నా జీవితంలో ఇంకా శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, యవనేచ్ఛలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి అంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా క్రీస్తు యేసులో ఉండట్లేదు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీ నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే నువ్వు ప్రభువులో ఉండాలని. మనం ప్రభువులో ఉంటేనే ఆనందం, ప్రభువులో ఉంటేనే నిత్య రాజ్యం, ప్రభువులో ఉంటేనే సదాకాలం నిలిచి ఉండే గొప్ప భాగ్యం పొందుకోగలం. కాబట్టి క్రీస్తు యేసు నీవు ఉండాలి, క్రీస్తు యేసు నందుండాలి అంటే నీ జీవితంలో శరీర కార్యాలు సిలువ వేయబడి ఉండాలి. శరీర ఇచ్చల్ని, దురాశల్ని, వాటన్నిటిని నువ్వు సిలువ వేసుకొని ప్రభు కొరకే పరిశుద్ధంగా నీతిగా జీవించాలి. శరీరంలో మృతమైపోవాలి, శరీర విషయాల్లో చనిపోయి నీతి విషయమై జీవింపజేయబడాలి. ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే ఎల్లప్పుడూ పరలోకంలో ప్రభువుతో సదాకాలం నిలిచి ఉండగలుగుతావు. ప్రభువుతో సదాకాలం నిలిచి ఉండడమే గొప్ప భాగ్యం అన్న విషయాన్ని గమనించి శరీర విషయాల్లో, శరీర కార్యాల్లో, లోక సంబంధమైన విషయాల్లో సిలువ వేయబడడానికి ప్రయత్నించు. ప్రభు సహాయాన్ని అడుగు. తద్వారా నీతి విషయమై నిత్య జీవంలో మరియు ఈ లోకంలో కూడా ప్రభు కొరకు జీవించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.